మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నవరాత్రులలో 8వ రోజు సోమవారం మూలా నక్షత్రం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, బుద్ధి వికసిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ సరస్వతీదేవే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కైలాసంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక సాధువు కైలాసానికి వచ్చి తపస్సు చేస్తున్న శివుణ్ణి చూస్తాడు. ఆ సాధువు శివునితో పాహిమాం పాహిమాం ప్రభు, కాపాడండి, రక్షించండి, నేను నా ఊరు చాలా పెద్ద కష్టంలో ఉన్నాం, దయచేసి కళ్ళు తెరవండి స్వామి అని వేడుకుంటాడు. ఆ సాధువు ఎంత ప్రయత్నించినా శివుడు మాత్రం ధ్యానం నుండి లేవడు. పాపం ఆ సాధువు స్వామి పాదాల ముందు కూర్చొని ఏడవటం మొదలు పెడతాడు. ఆ ఏడుపు విని పార్వతీదేవి అక్కడికి వస్తుంది. అరే, ఎవరు మీరు? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? ఏమిటి మీ దుఃఖానికి కారణం అని అడుగుతుంది. ఆ సాధువు, నా పేరు కార్యముఖుడు, నేను భూలోకంలో నుండి వచ్చాను. భూలోకంలో మా ఊరి పేరు విరాపురం. ఒక రాక్షసి మా ఊరిని పట్టి పీడిస్తుంది. ఆ పీడను తప్పించమని అడగటం కోసం ఇలా వచ్చాను. కానీ స్వామి నా మొరను వినటం లేదు అని చెప్తాడు. వెంటనే పార్వతీదేవి, స్వామి ఇకనైనా లేవండి, భూలోకవాసులకు మీ అవసరం ఉంది, లేవండి స్వామి అని శివుణ్ణి మేలుకొల్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ శివుని నుండి మాత్రం ఎటువంటి కదలిక ఉండదు. ఇంతలో పార్వతీదేవికి కోపం వస్తుంది. ఉగ్రరూపం దాల్చి దుర్గాదేవిలా మారిపోతుంది. ఆ శబ్దానికి వినాయకుడు, కార్తికేయుడు అక్కడికి వస్తారు. దుర్గాదేవి ఉగ్రరూపంలో, ఏమిటి ఈ అహంకారం? భక్తుల కష్టాలను సైతం పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉండటం దైవత్వం అనిపించుకోదు. ఇకపై మీరు మీ దైవత్వాన్ని కోల్పోతారు అని శివుణ్ణి శపిస్తుంది. ఆ ఉగ్రరూపాన్ని చూసి వినాయకుడు, కార్తికేయుడు ఆశ్చర్యపోతారు. అలా దుర్గాదేవి శివుని శపించి భూలోకవాసుల్ని కాపాడడానికని భూలోకానికి వెళ్తుంది. ఇంతలో నారదుడు అక్కడికి వస్తాడు. నారాయణ నారాయణ అని పలుకుతూ, స్వామి మీరు ఆడిన నాటకం ఫలించింది అంటాడు. నారదుడి మాటలు విని కార్తికేయుడు, ఏంటి నాన్నగారు, ఇది నాటకమా? అయినా ఈ నాటకం ఆడాల్సిన పని ఏంటి? చూడండి, మీరు మీ దైవత్వాన్ని సైతం కోల్పోయారు అని బాధపడతాడు. దానికి శివుడు, అందుకు ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో మీ నాన్నగారే చెప్తారు, వినండి. భూలోకంలో సంచరిస్తున్న రాక్షసి ఒక వరాన్ని పొందింది. ఒక స్త్రీ తప్పితే ఆ రాక్షసిని ఎవరూ సంహరించలేరు. నేను గనుక మేలుకొని ఉంటే పార్వతి అసలు భూలోకానికి వెళ్ళేదే కాదు. నేను ధ్యానంలో ఉండి భక్తుల్ని విస్మరించటంతో పార్వతి దుర్గామాతలా మారింది. అదే ఉగ్రరూపంతో ఆ రాక్షసిని చంపడానికి వెళ్ళింది. తనలో ఉగ్రాలను ప్రేరేపించడానికి నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది అని వివరిస్తాడు. కానీ నాన్నగారు, అమ్మకు కోపం రావటంతో మీరు మీ దైవత్వాన్ని కోల్పోయారు. చూడండి, మీలో ఉండాల్సిన దైవకళ మొత్తం పోయింది అంటాడు వినాయకుడు. అవును నాన్నగారు, మేము మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం అని కార్తికేయుడు కూడా బాధపడతాడు. అప్పుడు నారదుడు, స్వామి మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అంటాడు. ఏంటి నారద ఆ పరిష్కారం అని అడుగుతాడు శివుడు. ఈ సకల సృష్టికి శక్తిని ప్రసాదించేది ఆ శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత. రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మీరు శ్రద్ధతో నవరాత్రి పూజను ఆచరించండి. తప్పకుండా ఆ తల్లి మీపై కరుణను చూపిస్తుంది, మీ శక్తిని మీకు తప్పక ప్రసాదిస్తుంది అని నారదుడు శివుడికి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాడు. ఇంతలో వినాయకుడికి ఒక సందేహం వస్తుంది. నవరాత్రులు అంటే ఏంటి? దుర్గామాతకు నవరాత్రి పూజకు అసలు ఏంటి సంబంధం? ఆ పూజ ఎలా చేస్తారు అని అడుగుతాడు నారదుడు. అది ఒక పెద్ద కథ వినాయక అని చెప్తాడు. ఏంటి ఆ కథ? మాకు తెలుసుకోవాలని ఉంది నారద అంటాడు కార్తికేయుడు.
దానికి కాస్త సమయం ఉంది, ముందైతే పూజను మొదలు పెడదాం అని నారదుడు బదులిస్తాడు. అలా మరుసటి రోజు శివుడు నవరాత్రి పూజను మొదలు పెడతాడు. నారదుడు స్వామి ముందు, మీరు మట్టితో ఒక దుర్గామాత విగ్రహాన్ని అయితే తయారు చేయండి అని చెప్తాడు. అలా నారదుడు చెప్పడంతో శివుడు మట్టితో దుర్గామాత విగ్రహాన్ని తయారు చేస్తాడు. అలాగే ఆ విగ్రహానికి పసుపు కుంకుమను రాసి శ్రద్ధతో పూజను మొదలు పెడతాడు. నాన్నగారు, నాకు ఒక సందేహం వచ్చింది. అసలు ఈ పూజను 9 రోజులు ఎందుకు చేస్తారు? 9 రోజులు అసలు దుర్గాదేవిని ఎలా పూజించాలి అని అడుగుతాడు వినాయకుడు. దానికి శివుడు, ముందు ఈ నవరాత్రి పూజ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియజేస్తాను. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మగారి కొరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటారు. అప్పుడు అతనికి మరణమే లేని విధంగా ఒక వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. కానీ అందుకు బ్రహ్మగారు అస్సలు ఒప్పుకోరు. మరొక వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు ఆ రాక్షసుడు అతని మరణం ఒక ఆడదాని చేతిలో జరగాలి అని కోరుకుంటాడు అని చెప్తాడు. అరే, ఎందుకలా కోరుకున్నాడు అని అడుగుతాడు కార్తికేయుడు. దానికి శివుడు, అతని దృష్టిలో ఆడవారు చాలా సుకుమారులు, అతనిని ఏమీ చేయలేరు అని అనుకున్నాడు వినాయక అని చెప్తాడు. ఓహో, ఆ తర్వాత ఏం జరిగింది నాన్నగారు అని వినాయకుడు అడుగుతాడు. విను కార్తికేయ, బ్రహ్మదేవుడు అతనికి ఆ వరాన్ని ఇచ్చి అక్కడి నుండి మాయమవుతాడు. ఇక ఆ వరం పొందిన అహంకారంతో మహిషాసురుడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టడం మొదలుపెట్టాడు అని శివుడు వివరిస్తాడు. అరే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు అతన్ని ఎవరు సంహరిస్తారు? మగవారు ఎవరు అతన్ని ఏమీ చేయలేరు అంటాడు కార్తికేయుడు. దానికి శివుడు, మగవారు చేయలేకపోతేనే మగవారికి సైతం శక్తిని ప్రసాదించే ఆ జగన్మాత పార్వతీదేవి ఉందిగా అని అంటాడు. ఏంటి అమ్మ ఏం చేస్తారు అని అడుగుతాడు కార్తికేయుడు. కార్తికేయ, పార్వతీదేవి, లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ముగ్గురు కలిసి ఒక స్త్రీ శక్తి రూపాన్ని పొందారు. అలా వారు ముగ్గురు కలిసి 9 రోజుల పాటు ఆ మహిషాసురునిపై యుద్ధం చేశారు. 9 రోజులు 9 రూపాలను పొంది ఆ రాక్షసునితో యుద్ధం చేశారు అని చెప్తాడు శివుడు. 9 రూపాలా? ఏంటి నాన్నగారు ఆ 9 రూపాలు? మాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు వినాయకుడు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో యుద్ధం చేసింది. ఇక 2వ రోజు బ్రహ్మచారిణి రూపంలో యుద్ధం చేసింది. 3వ రోజు చంద్రఘంటాదేవి రూపంలో రాక్షసుల్ని సంహరించింది. 4వ రోజు కూష్మాండదేవి రూపంలో దుష్టుల్ని సంహరించింది. 5వ రోజు స్కందమాత రూపంలో యుద్ధం చేసింది. 6వ రోజు కాత్యాయని దేవి రూపంలో దుష్ట సంహారం చేసింది. 7వ రోజు భయంకరమైన కాలరాత్రి రూపంలో యుద్ధం చేసింది. 8వ రోజు మహాగౌరీ రూపంలో యుద్ధం చేసింది. 9వ రోజు సిద్ధదాత్రి రూపంలో యుద్ధం చేసింది. అలా ఆ 9 రోజులు 9 రూపాలు పొంది యుద్ధం చేసి చివరి రోజు మహాదుర్గా రూపాన్ని పొంది ఆ అసురుని సంహరించింది. ఆ రోజునే అందరూ విజయదశమిగా జరుపుకుంటారు. అమ్మ కేవలం మాకు మాత్రమే కాదు, సకల సృష్టికి తల్లి అని నిరూపించుకుంది అని శివుడు వివరిస్తాడు. నాకు ఈ కథ విని ఎంతో ఆనందం కలిగింది నాన్నగారు అంటాడు వినాయకుడు. అవును వినాయక, నాకు కూడా ఎంతో ఆనందం కలిగింది. కారుణ్యం కలిగిన అమ్మ కథ వింటే ఎవరికైనా ఆనందం తప్పక కలుగుతుంది. ఇప్పుడు కథ తెలుసుకున్నారు కదా. ఇక ఈ 9 రోజులు మనం రోజు ఒక నవదుర్గా స్వరూపాన్ని పూజించాలి అని చెప్తాడు శివుడు. అలా శివుడు, వినాయకుడు, కార్తికేయుడు, నారదుడు కలిసి పూజ చేయటం మొదలు పెడతారు. రోజుకొక రూపాన్ని పూజిస్తూ రోజుకొక నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పిస్తూ ఉంటారు. 9 రోజులు శ్రద్ధగా నవరాత్రి పూజను చేస్తారు. 10వ రోజు దుర్గామాత రూపాన్ని పూజ చేస్తారు. వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతుంది. దేవి, నన్ను క్షమించండి. నేను కేవలం మీలో ఉద్రేకాన్ని పెంచడం కోసమే ఇలా చేశాను. దయచేసి నా శక్తులను నాకు ప్రసాదించండి, నా దైవత్వాన్ని నాకు ప్రసాదించండి అని శివుడు వేడుకుంటాడు. నాకు మీ తపన అర్థమైంది. మీరు ఏ కారణంతో ఆ తప్పును చేశారో నాకు అర్థమైంది. మీరు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు. మీ శక్తులను మీకు తిరిగి ప్రసాదిస్తున్నాను. ఇలానే ఎవరైతే భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజ ఆచరిస్తారో వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. వారి కోరికను నేను తప్పకుండా తీరుస్తాను అని దుర్గాదేవి అభయమిస్తుంది. అలా దుర్గాదేవి శివునికి తన శక్తులను తిరిగి ప్రసాదిస్తుంది. ధన్యవాదాలు దేవి. ఇకపై నేను ఎప్పుడూ భక్తుల్ని నిర్లక్ష్యం చేయను.
ఎప్పుడో మహిషాసుర సంహారం అప్పుడు చూసిన మీ ఈ దుర్గా రూపాన్ని ఇప్పుడు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి అంటాడు శివుడు. తల్లి, నాకు ఒక వరం కావాలి అంటాడు నారదుడు. ఏంటి నారద అది అని అడుగుతుంది దుర్గాదేవి. ఎవరైతే ఈ నవరాత్రి సమయంలో ఈ దుర్గాదేవి రూపాన్ని పూజించి నలుగురికి అన్నదానం చేస్తారో వారికి ఎప్పుడూ నువ్వు అండగా ఉండేలా ఒక వరాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటాడు. తదాస్తు అని దుర్గాదేవి అభయమిస్తుంది. అలా దుర్గమ్మ వారు అడిగిన కోరికలను తీరుస్తుంది. అలా కొంతసేపటికి దుర్గాదేవి పార్వతీదేవిలా మారిపోతుంది. అలా శివుడు దుర్గాదేవి ఆరాధన ద్వారా తన శక్తులను తిరిగి పొందాడు. చదువుల తల్లిగా, వాక్కును నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపచేసే శక్తిగా సరస్వతి అమ్మవారి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. బాసర వంటి పుణ్యక్షేత్రం వెలసిన తెలుగునాట సరస్వతీ నమస్సుభ్యం అంటూ ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థించని హిందువు ఉండడు. అమ్మవారు 4 చేతులతో ఉన్న చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆమె చేతులలో ఒకటంటే ఒకటి కూడా ఆయుధం లేకపోవటం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణను అందిస్తానన్న అభయాన్ని అందిస్తూ ఉంటుంది. చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు కదా. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాదు, కళకు కూడా తల్లి అని సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ గుర్తు చేస్తూ ఉంటుంది. వీణలో ఉండే 7 తంతులతో 7 స్వరాలను పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలని, లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది. పుస్తకాలు చదువుకోవటం, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించటం మంచిదే. కానీ వాటితో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా ఎంతో ముఖ్యం. ఏ పని చేస్తూ ఉన్నా, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉన్నా మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల మాట కదా. నిరంతరం సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల. ఇక సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చొని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. కమలం వికాసానికి, పవిత్రతకు చిహ్నం. పాప పంకిలమైన సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన ఇది. జాగృతమైన కుండలిని శక్తికి సైతం కమలం ప్రతిరూపం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందన్నమాట. అమ్మవారి వాహనం హంస. హంస నీటిని, పాలను విడదీస్తుందని పురాణ కథలు చెప్తూ ఉంటాయి. ఇలాంటి హంసలు హిమాలయాలలో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం సంగతి అలా ఉంచితే, లోకంలో మంచిని, చెడుని విడదీసే విచక్షణకు ప్రతీకగా ఈ హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంసగా సంబోధిస్తారు. ఈరోజు సరస్వతీదేవి కథలను వింటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది. మనకు విద్య, బుద్ధులను ప్రసాదిస్తుంది. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించింది. పూర్వం శంభు, నిశంభులు అని 2 రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు. మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవారు. పలు సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం ఏకాగ్రతతో తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. బ్రహ్మగారు వరం ఇచ్చేస్తాడు. ఇక వర గర్వంతో శంభు, నిశంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షం, కామధేనువు అన్నిటినీ కూడా తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఆ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం మంచిదని నారదుడు ఆ శంభు, నిశంభులకు విన్నవిస్తారు. నారదుడు ఆ మాట అనగానే శంభు, నిశంభులు పాతాళానికి వెళ్ళిపోతారు.
శంభు నిశంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞ యాగాదులు మాకే చెందాలని హెచ్చరిస్తారు. ఋషులు యజ్ఞ యాగాదులు చేయటం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం ధరించి వారిని నశింప చెయ్యమని వేరుకుంటారు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించినది. కానీ ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శంభు నిశంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అప్పుడు ఆ దేవి హిమాలయాలలోకి వెళుతుంది. తర్వాత నారదుడు, మీరు వివాహం చేసుకునే కన్య కాశ్మీర్లో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని శంభు నిశంభులకు చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండ ముండ అనే అసురులను అక్కడికి పంపిస్తారు. వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండా ముండలు నిన్ను తీసుకుని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు అమ్మవారి వాహనమైనటువంటి హంస సింహమవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండా ముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళతారు. అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోనికి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరినీ కూడా సంహరిస్తుంది. నారదుడు శంభు నిశంభు వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శంభు నిశంభులను అడుగుతాడు. తాము పంపిన అసురులందరూ సంహరింపబడ్డారని తెలుసుకుని శంభు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారితో యుద్ధం చేస్తాడు. సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తారు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు అతనిని సంహరిస్తుంది. ఆ తరువాత శంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు మొదలు నేనెవర్ని తెలుసుకో అని అంటుంది. నీ బుద్ధి మందగించిన అంతవరకు నేనెవరిని గుర్తు తెలియకుండా ఉంటారు. స్త్రీ అబల కాదు అని అమ్మ చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో శంభుణ్ణి సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. పూల వర్షం కురిసింది. దేవ దుందువినాదాలు మ్రోగాయి. అప్పుడు దేవతలంతా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు. ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యలే శంభు నిశంభులు. ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. చండీ సప్తశతిలోని ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు మూఢత్వం పోతాయి, విద్య లభిస్తుంది. కాళిదాసు మగధను పరిపాలించిన శుంగరాజుల కాలం నాటి కవి. అంటే క్రీస్తు పూర్వం 185 నుండి 141 మధ్యకాలం నాటి కవి. రెండో శుంకరాజు అయిన అగ్నిపుత్రుని గూర్చి మాలవికాగ్నిమిత్రం రచించాడు. వారి ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి. కాళిదాసు ఉజ్జయినిని పరిపాలించిన విక్రమాదిత్యుని సంస్థానంలోని కవి అని కూడా చెప్తారు. ఆయన గొప్ప సంస్కృత పండితుడు, చాలా గొప్ప మేధావి, పేరు పొందినవాడు. అభిజ్ఞాన శకుంతలం, మేఘ సందేశం వంటి కావ్యాలు రచించి పండితుల ప్రశంసలు పొందిన గొప్ప కవి. నేటికి సంస్కృతంలో గొప్ప కవిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కవి కాళిదాసు. విద్య, అధికారము, ధనము సహజముగా ఎలాంటి వారిలోనైనా సరే గర్వాన్ని కలుగజేస్తాయి. మహాకవి కాళిదాసు విషయంలో కూడా అదే జరిగింది. సాక్షాత్తు సరస్వతీదేవి కాళిదాసు గర్వాన్ని ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ కాళిదాసు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతనికి దాహం వెయ్యటంతో ఓ గుడిసె దగ్గర ఆగి దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ఆ గుడిసెలోని వాళ్ళను అడిగాడు. ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి కాళిదాసును చూసి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని అడిగింది.
ఈ ప్రశ్న విని కాళిదాసుకు బోలెడు ఆశ్చర్యం వేసి, నేనెవరో మీకు తెలియదా? నేను పెద్ద పండితుడిని. ఈ రాజ్యంలో నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ నవ్వి, ఆహా, మీరు అంత గొప్ప పండితులా? అయితే నాకు ప్రపంచంలో ఇద్దరు బలవంతులు ఎవ్వరో చెప్పండి అంది. కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు వారెవరో తెలియదు, నా గొంతు ఎండిపోతుంది, ముందు త్రాగడానికి నీళ్లు ఇవ్వండి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు, ఆకలి, దాహము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు అని అడిగింది. దానికి జవాబుగా కాళిదాసు, నేను బాటసారిని అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ ముసలావిడ, ఆహా, అలాగా, అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరో చెప్పండి అని అడిగింది. ఈ ప్రశ్నకు తెల్లమొహము వేసిన కాళిదాసు, అమ్మా, దాహంతో చచ్చిపోయేటట్లున్నాను, ముందు మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు. కానీ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా తన ప్రశ్నకు జవాబుగా సూర్యచంద్రులు అని జవాబిచ్చి, ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి అంది. ఆ ప్రశ్నకు జవాబుగా కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని చెప్తాడు. అప్పుడు ముసలావిడ, మీరు అసత్యమాడుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరు. ఒకటి ధనము, రెండవది యవ్వనము. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవ్వరికీ తెలియదు అని అంటుంది. అప్పుడు కాళిదాసు, అమ్మ, నా సహనాన్ని అజ్ఞానాన్ని తర్వాత పరీక్షించవచ్చు, ముందు కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపూర్వకముగా అడిగాడు. కానీ ఆ ముసలావిడ అదేమీ పట్టించుకోకుండా, ప్రపంచంలోని సహనశీలులు ఎవరో సెలవియ్యగలరా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బిక్కమొహం వేసిన కాళిదాసుతో ముసలావిడ, ఒకటి భూమి, రెండవది వృక్షము, ఇంతకీ మీరు ఎవరు చెప్పండి అని మళ్ళీ అడుగుతుంది. ఓపిక, సహనము నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడిని, ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి కాసిన్ని మంచినీళ్లు ఇస్తావా అని చిరాకు పడ్డాడు. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ, ఇది నిజం కాదు, ఎందుకంటే ఈ రాజ్యంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు, రెండో వ్యక్తి ఆ రాజు మెప్పు ప్రాపకం కోసం అసత్య వాక్యాలు పలికే పండితుడు అని అన్న వెంటనే కాళిదాసుకు తత్వము అర్థమే కనువిప్పు కలిగింది. వెంటనే ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి, అమ్మా, మీరెవరు అని ప్రార్థించక కాళిదాసు ఎదుట సరస్వతీదేవి సాక్షాత్కరించింది. నాయనా, విద్యతో వినయము వృద్ధి చెందాలే కాని అహంకారము కాదు. కీర్తి ప్రతిష్టలు మాయలో పడిన నీ బుద్ధి సరిచేయడానికి ఈ పరీక్ష అనగానే కాళిదాసుకు మంచినీళ్లు తాక్కుండా దాహం తీరిపోయింది. విద్య వినయాన్ని పెంచాలి కానీ మనిషికి అహంకారాన్ని పెంచకూడదు. అలాగే ధనం, అధికారం, రాజుగారి ప్రాపకం వగైరాలు కూడా అహంకారానికి కారణాలు కారాదు అనేదే ఈ కథలో నీతి. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అన్నది ప్రశ్న కాదు. ఈ కథ మేధావులము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. రామాయణంలో లంకేశ్వరుడి సోదరుడు అయినటువంటి కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలనే కోరికను నెరవేర్చుకోవడానికి బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే అతనికి ఇలాంటి వరమిస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తారని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. అలా కుంభకర్ణుడు తపస్సు చేయటంతో బ్రహ్మదేవుడికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టు వదలకుండా తపస్సు చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చెయ్యమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవటంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకరుని దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ కుంభకరునితో, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవటంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వం వరాన్ని ప్రసాదించమని
అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి 6 నెలల పాటు తిండి 6 నెలల పాటు నిద్ర కావాలనే వరాన్ని అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా కుంభకర్ణుడి నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు. వారిరువురు వారి వారి వాదనలను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీదేవి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక పేద రైతుని ఎంచుకుంది. అతని గోధుమ పంటను ముత్యాలుగా మార్చేసింది. కానీ ఆ రైతు మాత్రం ముత్యాలను గుర్తుపట్టలేదు. అవన్నీ గులకరాళ్ళు అనుకున్నాడు. తన గోధుమ పంటంతా కూడా గులకరాళ్లుగా మారిపోయాయని చింతించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. దానికి రైతు జరిగిందంతా కూడా వివరించాడు. సరే అని రాజు పొలంలోనికి వెళ్ళి చూస్తే ముత్యాలు ఉన్నాయి. ముత్యాల పంటను చూసిన రాజు ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న మంత్రితో, ఇతనెవరో గాని చాలా అదృష్టవంతుడిగా చాలా అదృష్ట జాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువ రైతుకి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అని మెల్లగా అన్నాడు. మంత్రి నిజమే అనటంతో, నీ పంటనంతా రాజమహల్కు తీసుకురా, నీకు నేను మొయ్యలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాను అని రైతుతో అన్నాడు రాజు. రాజు మాటకు రైతు ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఎగిరి గంతేసి తన అంగీకారం కూడా తెలిపాడు. ఊళ్ళోకి పరిగెత్తుకుపోయి అందరికీ రాకుమార్తెతో తనకు జరగబోయే వివాహం గురించి చెప్పగా గ్రామస్తులు అతడిని ఆట పట్టించారు. తర్వాత రైతు రాజమహల్కు ఒంటరిగా వెళ్ళాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి సమయంలో అతని భార్య అనగా రాకుమార్తె నిండుగా వస్త్రాలు ధరించి అతని గదిలోనికి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్లి కూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే పిశాచి కథ గుర్తుకు వచ్చింది. దాంతో రైతు రాకుమార్తెను కూడా పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపులు వల్ల కొందరు సైనికులు అతని వెంట పరుగుదీసి అతన్ని కాపాడి తీసుకువచ్చారు. ఇక రాజుకు రైతుపై కోపంతో అతనికి ఉరిశిక్ష విధించాడు. అప్పుడు ఇదంతా పైనుంచి చూస్తున్న సరస్వతీదేవి లక్ష్మీదేవితో ఇలా అంది, చూశావా, నీవు ఆ పేద రైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టావో, నేను అతన్ని కాపాడుతాను చూడు అని వెళ్ళింది. సరస్వతీదేవి భూమిపైకి వచ్చి రైతు మెదడులోనికి ప్రవేశించింది. వెంటనే రైతు జాగృతమై ఇలా అన్నాడు, రాజా, ఏ నేరానికై నాకు ఉరిశిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ కాపాడమని చేసిన ఆహాకారాలు నేను విన్నాను. పెళ్లి రోజు రాత్రి ఎవరైనా మునిగి చనిపోతే అది ఆ పెళ్లి కూతురికి అశుభ సూచకం కదా. అందువల్ల నేను అతడిని కాపాడడానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసిందంతా మీ కూతురి క్షేమం కోసమే అని అన్నాడు. ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ఆ రైతు రాణితో అంటే తన భార్యతో సంతోషంగా జీవించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోదు, సరస్వతీదేవి కటాక్షం కూడా ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. దోషాలు పోయి చక్కని జ్ఞానం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 5 నిమిషాలలో కుబేరులుగా మారిపోతారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.